సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం ఇస్తున్నారు. మరి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 86వ ప్రసంగం చేస్తున్నారు. ప్రత్యేక అంశం కఠోపనిషత్తు మీద ఈరోజు ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము కఠోపనిషత్తులోని ద్వితీయ మంత్రాన్ని శాంతి మంత్ర పఠన పూర్వకంగా తెలుసుకోబోతున్నాము. ద్వితీయ విఘ్నము ఉండకూడదని పెద్దలు చెప్తారు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయంలోని ప్రథమ వల్లిలోని 2వ మంత్రం ఏమిటో చూస్తాం. తంహ కుమారగం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధావివేశ సో అమన్యత. చూడండి, 2 పాదాలే, చాలా సులభమైనటువంటి పదములు. తంహ కుమారం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధావివేశ సహ అమన్యత. దీనిని మనము విడదీసుకుంటే తం హ కుమారం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధ ఆవివేశ సహా అమన్యత. ఈ పదములను మనము వింటూ ఉంటాం. మన తెలుగులో ఉన్నటువంటి పదములు కూడా ఇక్కడ ఉన్నాయి. శ్రద్ధ, మన్యత, కుమారం కుమారుడు, దక్షిణ, నియమానం, తం, ఇటువంటి కొన్ని పదములను మనము తెలుసుకున్నట్లయితే మనకు సులభగ్రాహ్యమవుతుంది. అంటే ఈ సంతం అంటే ఈ పద విభాగములో మనము తీసుకుంటే ప్రథమ వయస్సునందున్న తంహ ఆ ప్రసిద్ధమైన కుమారం కుమారుడగు నచికేతుడు. ఇక్కడ ఎవరు కుమారుడు అంటే మనకు నచికేతుడు అని మనం తెలుసు. దక్షిణాసు అంటే మనం దక్షిణము లేనిదే దక్షిణ పెట్టండి ఎటువంటి యజ్ఞం చేయకూడదు అని మన పెద్దలు వాళ్ళు చెప్తుంటారు. అంటే మనకు దక్షిణ లేకుండా చేస్తే, అంటే ఒక దక్షిణ, తాంబూలము, ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి, కాబట్టి తప్పనిసరిగా సమర్పించుకోవాలి అనే ఒక భావాన్ని మనకు స్ఫురింపజేస్తున్నది. దక్షిణాసు యజ్ఞం, దక్షిణలు. నియమానాసు అంటే వాటిని మనము ఇవ్వాలి. ఏమిటి? దక్షిణలు. శ్రద్ధ అంటే శ్రద్ధ. నాయన శ్రద్ధగా చదువుకొని పిల్లవాళ్ళు పాఠశాలకు పంపించినప్పుడు చెప్తా ఉంటారు. అంటే శ్రద్ధాభక్తులు కలిగి తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే ఏమిటో కూడా మనము
వివరించుకుంటాం ఇప్పుడు. కుమారం సంతం అంటే కౌమార దశలో ఉన్న వాడు. కుమార్ అంటే కుమారుడు, ఇంకా యవ్వనము రాలేదని అర్థం. చిన్న పిల్లవాడు, బాలకుడు. బాల్య, యవ్వనము, కౌమారము, బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, ఏ ఆ, ఇట్లా మధ్య వయస్సు, వృద్ధాప్యము. అంటే ఈ బాలక దశను నుంచి 5 ఏళ్ల తరువాత ఉండే వయసును, అంటే యుక్త వయస్సు రాకముందే ఉన్నటువంటి కుమారం అన్ని కుమారుడు. కౌమారములో ఉన్నటువంటి వాణ్ణి ఈ కుమారం. శ్రద్ధ, ఆవివేశ, వాళ్ళలో ఏమైంది అంటే ఈయన తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం అయిన తర్వాత ఋత్విక్కులు ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఈయన దక్షిణలు ఎన్ని ఇస్తూ ఉండంగా చూశాడు మన నచికేతుడు. మన కథానాయకుడు ఇక్కడ నచికేతుడు. ఈయన ఈ దక్షిణలు తీసుకుని పోతుండగా, దక్షిణాసు నియమానాసు అంటే దక్షిణలు యోగా వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఎవరు దక్షిణలు ఇస్తున్నారు అంటే తండ్రి అయినటువంటి వాజస్రవసుడు యజ్ఞ పరిసమాప్తి సమయంలో అందరి కూడా సమస్తాన్ని దదవు అని చెప్పుకున్నాం కదా, సమస్తం దదవు, అన్నిటినీ ఇచ్చివేయాలి. కాబట్టి అప్పుడు ఈయన ఇస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి కుమారం అంటే కుమారదశలో ఉన్నాడు. కౌమార దశే, ఇంకా యవన దశ కూడా రాలేదు. చిన్న వయస్సులో ఉన్నటువంటి ఆ కుమారునిలో అవి చూసి ఈయనలో శ్రద్ధ, ఆవివేశ, శ్రద్ధ అనేది ప్రవేశించింది, ఆవహించింది. శ్రద్ధతో చూస్తున్నాడు. స అమన్యత, సహా అతడు, ఆ నచికేతుడు అమన్యత, అతడు ఎలా అనుకుంటున్నాడు, ఏ విధంగా అనుకుంటున్నాడు అనేది మనము తదుపరి మంత్రంలో తెలుసుకుంటాం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటి? దక్షిణ అంటే దక్షిణ ఇస్తే, ఎవరైతే దక్షిణము ఇస్తారో వాళ్ళకు దక్షత ఎన్ని కలుగుతాయనేది కూడా పెద్దల యొక్క వాక్కు. దక్షిణలు తీసుకుని పోతుండగా ఇంకా చిన్నవాడే అయినా నచికేతునికి శ్రద్ధ ఆవహించింది. అతడు ఇలా అనుకున్నాడు. అంటే ఇక్కడ శ్రద్ధ అంటే మనం మామూలుగా శ్రద్ధగా ఉండు, శ్రద్ధగా పని చెయ్యి, శ్రద్ధతో విను అని మనం చెప్తున్నాం. మీరంతా శ్రద్ధగా వినండి అని చెప్తాము. ఈ ఉపనిషత్తునంతా శ్రద్ధ వహించి శ్రవణము చేయండి అని మనం చెప్తాం. చెప్పాలి కూడా, వినాలి కూడా. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అంటే ఏమిటి? దాని యొక్క నిర్వచనం ఏమిటో అనేది కూడా మరి మనం తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే ఏమిటో శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత యయా వస్తూపలభ్యతే. చూస్తారా, ఈ శ్రద్ధ అనే 2 అక్షరాలకు 2 పాదాలతో ఒక శ్లోకములో వివరించబడి చెప్పబడినది ఆది శంకరాచార్యుల వారిచే. శ్రద్ధానాస్తి సమం పుణ్యం. శ్రద్ధకు సమమైనటువంటి పుణ్యం అనేది లేదు. అంటే శ్రద్ధ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. అంటే శ్రద్ధకు సమమైనటువంటి పుణ్యము కూడా ఏది లేదు ప్రపంచంలో, ఈ విశ్వములో మీరు తరచి చూసినా కానీ. కాబట్టి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ అనే దానికి ఏమని చెప్పను? శాస్త్రస్య గురువాక్యస్య అంటే శాస్త్రము చెప్పినటువంటి వాక్యం, శాస్త్రములో చెప్పబడినటువంటి విషయాలను, ఏ విషయాలైతే శాస్త్రము తెలియజేస్తున్నదో ఆ
విషయాలను, శాస్త్రము చెప్పే విషయాలన్నిటిని కూడా గురువాక్యస్య, గురువులు బోధ చేసే, గురువులు చెప్పేటువంటి విషయాల మీద సత్య బుద్ధ్యావధారణ, అవన్నీ సత్యములే. శాస్త్రం చెప్పిందంటే దూకమంటే బావిలో దూకమన్నా దూకే అంటారే, గురువు చెప్తే నేను అగ్నిలో దూకమన్నా దూకుతానంటారు. అంటే అంతటి శ్రద్ధ భక్తి ఉంది, అంటే ఆ మాటకు అంత విలువ ఉంది. అట్లా ఈ శాస్త్రములు, శాస్త్రం అంటే మనకు తెలుసు శాసించేటివి. శాస్త్రములు ఎప్పుడు కూడా చక్కని బాటను చెప్పిన దాని వల్ల ఈ శాస్త్రములైనవి. ఏదో లేనిపోని మాటలో లేకపోతే ఇంకొకటో అసత్యములను వల్లే అసత్యములను అవి చెప్పవు, వాటి జోలికే పోవు. శాస్త్రములో ఉన్నటువంటివన్నీ కూడా నిగూఢార్థములైనా ఉంటాయేమో కానీ అసత్యములనేది లేదు అనే యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాల. అలాగే గురువు ఎడల కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాల. పద్మపాదుడు ఆయన శంకరాచార్యులు ఏది చెప్తే దాని మీద అంత శ్రద్ధాభక్తి విశ్వాసము నమ్మకము, అది గుడ్డి నమ్మకం అంటారు కూడా. గుడ్డిగా అయినా నమ్ముతాడు, అంటే దానికి తిరుగులేదు, నేను గుడ్డిగా నమ్ముతాను, నేను మళ్ళా అది ఇది చూడని అవసరం లేదు, ఎందుకంటే మా గురువు అనుభవజ్ఞుడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, శిష్యుల యొక్క అభివృద్ధిని కోరివాడు, అతను మార్గదర్శకుడు, మెంటార్, టార్చ్ అంటారే, ప్రకాశం దేదీప్యమానమైనటువంటి వెలుగునిచ్చేవాడు, అజ్ఞానాంధకారంను తొలగజేసేవాడు. ఇంకా మనము ఏమని చెప్పుకుంటాము? గురుర్ బ్రహ్మార్ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ గురువులు బోధ చేసే గురువులు కూడా సత్యమనే చెబుతారు. ఇప్పుడు మనం ఇక్కడ బోధ చేసినటువంటి విషయమంతా కూడా సత్యమైనటువంటిదే. ఈ ఉపనిషత్తులోని యొక్క సారము, దాని గురించి వివరణ చెప్తూ ఉంటే ఇది స్వార్థ ప్రయోజనంతో చెప్పడం లేదు, నిస్వార్థంగా సకల జన సత్యశోధనతో సకల జన ప్రయోజనంగా, బహుళార్థ ప్రయోజకంగా, బ్రహ్మానంద విరాజితంగా బోధ చేయబడుతుంది అనే యొక్క భావన ఉండాలి. అంటే శాస్త్రముల యందు, గురువాక్యమునందు సత్యబుద్ధి అవధారణ, సత్యబుద్ధితో ఇది సత్యము, ముమ్మాటికి సత్యము, దీనికి తిరుగులేదు, ఏకం సత్యం విప్రా బహుధావతి అంటారే, సత్యం ఇది. ఆ సత్యాన్ని కట్టుబడే సత్యహరిశ్చంద్రుడైనాడు ఆయన. అన్నిటినీ త్యజించి కూడా సత్యాన్ని ఒకటి నమ్ముకొని అయినాడు. సత్యాగ్రహాన్ని చేపట్టి గాంధీ మహాత్ముడు స్వాతంత్రాన్ని సంపాదించాడు. ఇవన్నీ కూడా మనకు చారిత్రకమైనటువంటి విషయాలు తెలుసు. సత్యకాముడు ఎట్లా ఆయన ఉపనిషత్తుల్లో మనం నేర్చుకున్నామో అతని కథ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి సత్యము, ఇది సత్యము ముమ్మాటికని యొక్క భావము సా శ్రద్ధ కథిత యయా వస్తు అటువంటి బ్రహ్మ విద్యను పొందాలంటే ఆ సత్యమైనటువంటి శ్రద్ధ, అంటే యజ్ఞము చేసే విధి విధానములో, దానములో ఇవన్నీ చూసి ఇవన్నీ ఇతనికి శ్రద్ధ నమ్మకము ఏర్పడి నమ్మకముతో చూస్తున్నాడు. ఎవరు? ఆ చిన్న బాలుడైనటువంటి కౌమార దశలో ఉన్నటువంటి వాడు, యువకుడు కాదు. అయినప్పటికీ చెప్తారే, పుట్టుకతో వచ్చిన ఆయన కుమార దశలోనే శంకరాచార్యులు వారు ఎన్నో శాస్త్రాలను అవగాహన చేసుకొని ఆయన ఎన్నో శాస్త్రాలను కంఠస్థం చేసి ఆయన చెప్పగలిగారు, ఎన్నో రచించారు అంత చిన్న వయసులోనే మనం చూస్తుంటాం. ఇటువంటి ఇతివృత్తాలను కూడా అక్కడక్కడ ఈ ప్రపంచంలో చిన్న పిల్లవాళ్ళు కూడా
భగవద్గీతనంతా వల్లెవేయడము. 5-6 ఏళ్ళ పిల్లవాళ్ళే. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఇది నిజమా అని సందేహం అవసరం లేదు. గోల్డ్ మెడల్ అంటే బంగారు పథకాన్ని కూడా మాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు మనవడు ఆ శ్లోకములు, భగవద్గీత శ్లోకములు 701 శ్లోకములు అన్నీ కూడా ఎక్కడా తప్పు లేకుండా, ఉచ్చారణలో దోషం లేకుండా చెప్పి బంగారు పథకాన్ని పొంది ఉన్నాడు. అంటే ఏమిటి? ఈ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో అప్పటికి అటువంటి వారికి ఈ ఏ వస్తువు అయితే ఉందో, ఏ బ్రహ్మ విజ్ఞానం అయితే ఉందో, ఏ ఆత్మ జ్ఞానం అయితే ఉందో, ఏ చదువు అయితే ఉందో, ఏ విద్య అయితే ఉందో అవన్నీ కూడా చక్కగా పట్టుబడుతాయి. కాబట్టి శ్రద్ధ, ఎవడైతే శ్రద్ధ కలిగి ఉంటాడో అవి తప్పకుండా వస్తాయి. శ్రద్ధ ఉంటే ఏ విషయాన్నైనా సాధించవచ్చు. ఎట్లా అండి ఇది? ఎన్నిసార్లు చదివినా రావడం లేదే మాకు అని కొంతమంది అంటా ఉంటారు. వారు చెప్పిన దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక విద్యార్థులు అనుకోండి, ఒక విద్యార్థి ఒకసారే చదివితే వస్తుంది. ఏకసంధ గ్రాహి. ఇందాక చెప్తే అటువంటి పిల్లవాడు. నచికేతుడు అటువంటి వారు, ప్రహ్లాదుడు అటువంటి వారు, ధ్రువుడు అటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం చూసాం. మన చరిత్ర మనకు తెలియజేస్తున్నది. కానీ ఒక మాధ్యమికుడైన మధ్యస్థ మందబుద్ధి కలిగినటువంటి వాడికి శ్రద్ధ ఉంటే ఆ తెలివైనటువంటి విద్యార్థి ఒకసారి చదివి నేర్చుకుంటే శ్రద్ధ కలిగినటువంటి విద్యార్థి పట్టుదలతో 10 సార్లు లేదా 15 సార్లు చదివి నేర్చుకుంటాడు అనే యొక్క విషయాన్ని గ్రహించాల. ఇతనికి శ్రద్ధ, నచికేతునిలో శ్రద్ధ ఆవహించింది. అంటే ఒక పూరకం అంటారే, ఒక వ్యక్తికి ఒక దెయ్యం పట్టింది. అప్పుడు ఆ దెయ్యము ఆ బలహీనుడు అనేటువంటి వ్యక్తికి దెయ్యం పడితే బలాఢ్యుటమైనటువంటి నా బలం అంతా ఇంత అని విర్రవీగుతూ చెప్తుందన్నమాట ఆ ఆవహించినటువంటి దయ్యము. కానీ ఆ వ్యక్తిలో బలహీనుడు. ఆ విధంగా ఏ వ్యక్తికైనా శ్రద్ధ ఆవహించినట్లయితే, శ్రద్ధాలువై ఉన్నట్లయితే వస్తువు తప్పకుండా అతనికి పొందబడుతుంది, దక్కించుకుంటాడు. అది దక్కకుండా పోయేదానికి ఆస్కారం లేదు. అంటే మేల్కొలుపు, శ్రద్ధ కలిగి ఉండండి. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు. ఈ విషయాన్నే తం నచికేతసం కుమారం ప్రథమోయిసం సంతం అప్రాప్త జనశక్తిం బాలమేవా శ్రద్ధ ఆస్త్యక్య బుద్ధి పితుర్హిత కామ ప్రయుక్త అవివేశ ప్రవిష్టవతి. నచికేతుడు కౌమార దశలో అనగా ప్రథమ దశలోనే పుత్రోత్పాదన అంటే, ప్రథమ దశ అంటే ఏంటంటే పుత్రోత్పాదన అంటే ఒక యవనములో ఉత్పాదన శక్తి అనేది ఉంటుంది. అటువంటి ఉత్పాదన చేసే శక్తి లేనటువంటి శక్తి, రానటువంటి శక్తి లేనని కాదు, శక్తి ఇంకా ఆ శరీరానికి రానటువంటి స్థితిలో, అటువంటి దశలో, అటువంటి బాల్య దశలో ఉన్నాడు. అయినప్పటికీ తండ్రి మేరును కోరడం వల్ల అతని మనస్సులో ఏమి చూశాడు? ఆయన దక్షిణలన్నీ ఇస్తున్నాడు. ఎటువంటి ఇస్తున్నాడో ఏమనేది తరువాత మనం తెలుసుకోబోతాము. ఆయన చూసి అరే ఈయన దానం చేస్తున్నాడే, దీనివల్ల కలిగినటువంటి పుణ్యం ఎట్లా ఉంటుంది, దీని యొక్క లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, మంచి చెడ్డలు ఏముంటాయి అనేటువంటి ఆలోచన ధోరణి, ఆస్తిక్య బుద్ధి ప్రవేశించింది ఆ సమయంలో. ఆస్తిక్య బుద్ధి అంటే అస్తిత్వమైనటువంటి బుద్ధి. అంటే పెద్దలు, శాస్త్రము, గురువులు, భగవంతుని ఎలా నాస్తిక బుద్ధి కాదు.
అంటే ఆస్తిక్యమైనటువంటి బుద్ధి. అరే ఈ దానం చేసే దాంట్లో కూడా ఆస్తికత్వత ఉన్నదా లేదా, ఏమిటి అనే యొక్క బుద్ధి ఆయన చూస్తున్నాడంటే చూస్తే ఏం ప్రయోజనం, ఎటువంటి బుద్ధితో శ్రద్ధ ఆవహించినప్పుడు అతని బుద్ధిలో తలచుతున్నాడు, ఏమి దానం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనే యొక్క ఆస్తిక్యమైనటువంటి బుద్ధి, దైవికమైనటువంటి బుద్ధి, దైవారాధన తత్పరమైనటువంటి యజ్ఞములో ఈ దానములు ఎటులో ఉండాలి, ఎటులో చేయాలి, ఎటువంటి వస్తువులై ఉండాలనేటువంటి బుద్ధి ఈ బాలకునిలో చిన్న వయసులో పిన్న వయసులో మామూలుగా అంత సాధారణంగా ఆలోచనాశక్తి లేనటువంటి దశలో ఇంత బుద్ధి ఆవేశించింది. చూస్తారా గొప్ప పిట్ట కొంచెము కూత ఘనమంటారే, పొట్టివాడైనా గట్టివాడంటారే, బాలకుడైనా గొప్పవాడు మహామేధ. బాలకుడు కాదు, ఈయన బాలకుడు అవుతాడా? ఇటువంటి బుద్ధి మహా మేధస్సుతో ఆలోచించినటువంటి బుద్ధి. అంటే బుద్ధి అంటే ఏమిటి? మనసు వేరే, బుద్ధి మనోబుద్ధి చిత్త అది నాహం. మనోబుద్ధి అహంకార అంటే మనసు, చిత్తము, బుద్ధి. ఈ బుద్ధి ఏమిటి? మనస్సు పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటుంది, చింతిస్తాం. చిత్తం ఏం చేస్తుంది? ఇది ఇట్లా అట్లా అని చింతిస్తాం, ఇది చేస్తామా, అట్లా పోతామా, ఇట్లా. ఇక్కడ బుద్ధి అనే దాంట్లో నిశ్చయాత్మకమైనటువంటి భావన ఉండేదాన్ని బుద్ధి అంటారు. మనసా ఇది కాదు, చింతనం ఇది కాదు, ఇది సరైనటువంటి మార్గం అనే నిశ్చయాత్మకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఖచ్చితమైనటువంటి యథార్థమైనటువంటి దానిని నిశ్చయించేది బుద్ధి. అటువంటి ఏమైనా బుద్ధి ఉందా లేదని మనం వాడుక భాషలో అడుగుతుంటాము. మనం పరిభాషలో బుద్ధి లేని వాళ్ళే అంటాం, మనకి బుద్ధి లేదులే వదిలిపెట్టండి అని అంటా ఉంటాం. కానీ అసలైనటువంటి విషయం బుద్ధి ఈయనలో ప్రవేశించింది. ఈ బాలులో, ఈ బాలకులలో అది ఈ విధంగా చెప్పబడింది. అంటే కస్మిన్ కాలే ఇత్యహ, ఆ సమయంలో ఋత్విగ్భ్య, ఆ ఋత్విక్కులకు సదస్యేభ్యశ్చ దక్షిణాసు నియమానాసు విభాగేన ఉపనీయమానాసు దక్షిణార్థాసు గోషు స అవిష్ట శ్రద్ధ నచికేత అవన్యత. ఈ విధంగా ఆయన ఋత్వికులకు సదస్సులచే దక్షిణ రూపములో, మనం దక్షిణ పెడతాం తాంబూలం, దాంట్లో ఏదో ధనమో లేకపోతే కానుకలో ఇంకోటో వస్త్రములో ఏమో పెట్టిస్తాము. ఈయన దక్షిణ రూపంలో ఏమిస్తామంటే చూసినాడు, గోవుల దానం, గోదానం చేస్తామంటే చూశాడు. ఆ గోవులను తీసుకొని పోతుండగా ఈయన గోవులను దానం చేశాడు. ఆ గోవులను దానం చేసినది చూసి ఇతనిలో శ్రద్ధావిష్టుడై ఆలోచింపసాగినాడు. యజ్ఞం పూర్తయింది, పరిసమాప్తమైంది. యజ్ఞము సంపూర్ణ ఫలము, పూర్ణాహుతి అయిపోయింది. అన్ని చేసిన తరువాత ఈ దానాలు ఎన్ని ఇవ్వాలి అంటే ఋత్విక్కులకు, అక్కడ యజ్ఞములో చేసే ఋత్విక్కులైనటువంటి బ్రాహ్మణులకు, ఆ యజ్ఞము చేసినటువంటి వారికి సమస్తము అన్నిటినీ ఇవ్వాలి. అప్పుడు ఈ బాలకుడు ఏం చేసి అక్కడ ఉంటాడు కదా, ఇంట్లోనే కదా చేసేది. ఈ బాలకుడు చూసి ఆ గోవులను దానము చేసేనది చేస్తుంటే తన తండ్రి అయినటువంటి వాజస్రవసుడు గోవులను దానము చేస్తూ ఉంటే వాటిని ఆ ఋత్విక్కులు తీసుకొని పోతూ ఉండగా అవి వాటిని వారి ఇళ్లకు లేకపోతే వారి ప్రదేశాలకు తీసుకుని పోయే పరిస్థితుల్లో ఇతను చూశాడు మన కథానాయకుడు నచికేతుడు. అప్పుడు శ్రద్ధ ఆవహించింది. అంటే తండ్రి దానము చేసినటువంటి పదార్థములు కానీ, వస్తువులను కానీ, జంతువులను కానీ, ఆభరణం కానీ ఏవైనా ఆయన సమస్తాన్ని
దానం చేయాలి కదా. విశ్వజిత్ యాగానికి సమస్త దానము చేయాలి కదా. దానిలో భాగముగా గోదానము. మనకు తెలుసు గోదానం అంటే గోవుల్లో ముక్కోటి దేవతలు ఉంటారని, గోవును పూజించే అలవాటు. అట్లాగే గృహప్రవేశానికి ముందు గృహములో గోవును, ఆవు, దూడను వాటి చేత అడుగు పెట్టించి ఆ గృహమంతా కూడా వాటి చేత సంచరింపజేసి, అంటే ఆ ఇంటిలోకి ముక్కోటి దేవతలు కూడా అడుగుపెట్టి దీవించినారనే ఒక భావము స్ఫురింపజేస్తున్నది. కాబట్టి ఇక్కడ గోవులను దానాన్ని, వేరే దానాలను గురించి ఇంకా చెప్పాలి, ఎన్నో దానాలన్నీ చేస్తున్నాడు. అందులో ఈ గోవుల గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకొని వచ్చారంటే ఈ గోవులు చాలా గొప్ప అయినటువంటివి. అందువలన ఈ గోదానములను చేయుచున్నాడు. అవి తీసుకుని పడబోచుండగా ఈ నచికేతుడులో శ్రద్ధ ఆహించాడు. వాటిని చూసి చూడనట్టు ఉండలేదు. అయ్యో ఎట్లా దానం చేస్తున్నారు, ఎట్లా చేయాలనే ఒక భావం, ఆ శ్రద్ధ ప్రవేశించింది అని. ఆ శ్రద్ధ ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ఆలోచించాడు, చూస్తున్నాడు. బాలకుడైనా కూడా ఆ శ్రద్ధ వల్ల ఆలోచించాడు, ఆలోచన చేయబోతాడు. తక్కిన విషయాలు తదుపరి మంత్రంలో మనము తెలుసుకుంటాము. చక్కగా శ్రవణం చేయండి, విచారించండి. ఈ కథ చాలా సుప్రసిద్ధమైనటువంటిది. మరి వివేకానందులు తర్వాత అందరు మహర్షులు కూడా దీనిని ఎంతో ఈ ఈ ఈ కఠోపనిషత్తు, భగవద్గీత, పాతంజలి యోగం సూత్రాన్ని తెలుసుకున్న వాళ్ళకే సన్యాసం ఇస్తారని మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు ఆ విధానాన్ని పాటించారు. అంటే ఈ కఠోపనిషత్తు యొక్క విలువ ఏమిటో మనం గుర్తించుకోవాలని మీరందరూ కూడా శ్రవణం చేశారు, మననం చేసి, విశ్లేషణ చేసి మీ యొక్క తోడ్పాటును అందించాలని, ఈ విషయాలనంతా కూడా మీకు నచ్చితే మీరు ఇతరులకు పంచుకోవాలని, షేర్ చేయాలని, లైక్ చేయాలని, ఇటువంటి ఉపనిషత్ విజ్ఞానమును మన భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టుటకు మీరు ప్రచారం చేసుటకు నడుము బిగించాలని నేను సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం స్వస్తి. ఉపనిషత్ విజ్ఞానం ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథన్ గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాభివందనం.